నిన్న నైట్ ప్రసాద్ ల్యాబ్స్ లో మన డిజిటల్ మీడియాకి యూట్యూబ్ సెన్సేషన్ షన్ను నటించిన లీలా వినోదం అనే మూవీ ప్రీమియర్ వేశారు. అది చూసి మీకు రివ్యూ ఇస్తున్నా. యాక్చువల్ గా ఈ మూవీని ఒక సిరీస్ లా తెద్దాం అనుకున్నారంట. బట్ తర్వాత మూవీలా చేశారు. డిసెంబర్ 19న ఈటీవీ విన్ లోకి రాబోతుంది. మరి ఈ మూవీ మనం పెట్టే టైంకి వర్తా కాదా తెలుసుకోబోయే ముందు ఈ వీడియోకి ఒక 2000 లైక్స్ అయితే టార్గెట్ గా ఇస్తున్నా. అండ్ ఇలాంటి ఓటీటీ రివ్యూస్ అందరికంటే ముందు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ 2005 టైమ్స్లో రన్ అవుతుంది. షన్ను ప్లే చేసిన ప్రసాద్ అనే అబ్బాయి లీలా అనే అమ్మాయి పైన 3 ఇయర్స్గా క్రష్తో ఉంటాడు. అట్ లాస్ట్ వాళ్ళిద్దరూ చాట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ధైర్యం తెచ్చుకొని ఫైనల్గా ఎస్ఎంఎస్లో ప్రపోజ్ చేస్తాడు. ఆమె రిప్లై ఇస్తుందా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. నేనేం స్టోరీ మొత్తం చెప్పలేదు. ది ఫస్ట్ 15 మినిట్స్లో జరిగే పార్ట్ మాత్రమే. కాన్సెప్ట్ కొత్తగా ఉండింది. ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాక అమ్మాయి రిప్లై ఇస్తుందా లేదా, ఆ టెన్షన్ అండ్ స్ట్రెస్ ఎలా ఉంటుందో ఒక అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజెంట్ చేశారు. ప్రసాద్ ఎప్పుడైతే ఒక భయంతో ఏవేవో ఇమాజిన్ చేసుకుంటాడో అప్పుడే ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ రేషియో అండ్ విజువల్ యూస్ చేసి మంచి ఇంట్రెస్టింగ్ వేలో ప్రజెంట్ చేశారు. సినిమా అంతా ఈ ప్లాట్ లైన్ అరౌండే రన్ అవుతుంది. అంటే ఎవరికి ఒక సస్పెన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేశారు. ఇందాక చెప్పినట్టు మూవీ 2000s టైంలో జరుగుతుంది. సో అంతా ఒక నోస్టాలజిక్ వైబ్లో ఉంటుంది. ఆ నోకియా ఫోన్స్ని వాడడం, అప్పట్లో మెసేజ్లు చేసుకోవడం, ఇదంతా బాగానే చూపించారు. అండ్ ది నెక్స్ట్ పాజిటివ్ ఈజ్ హ్యూమర్ అండ్ వైబ్ ఆఫ్ ది ఫిలిం. ఎనకబడి నవ్వుతామని చెప్పను కానీ ఒక స్మైల్ అయితే ఉండింది. సినిమా చూస్తున్నంతసేపు ప్రసాద్ ఇంకా తన ఫ్రెండ్స్ మధ్య జరిగే ఇన్సిడెంట్స్ అండ్ కాన్వర్సేషన్స్ మనల్ని బాగా ఎంటర్టైన్ చేస్తాయి. టెక్నికల్స్ విషయానికి వస్తే మ్యూజిక్ ఈజ్ గుడ్. సినిమా మొత్తం ఎంటీ గ్యాప్స్ని బాగా ఫిల్ చేసింది. ప్రతి సీన్కి కావాల్సినంత మ్యూజిక్ అయితే ఉండింది. అండ్ కమింగ్ టు ద సినిమాటోగ్రఫీ, ఇట్ వాస్ గుడ్. ఆ ఊరి వాతావరణాన్ని బాగా ప్రజెంట్ చేశారు. కొన్ని ప్లేసెస్లో మెయిన్గా ఆ స్టార్ట్లో చెప్పిన డిఫరెంట్ ఆస్పెక్ట్ రేషియో ఫుటేజెస్ వేర్ సో గుడ్ టు వాచ్. దీనికి కలర్ గ్రేడింగ్ కూడా బాగా సహకరించింది. బట్ ప్రాబ్లం ఏంటంటే సినిమాలో కాన్ఫ్లిక్ట్ చాలా చిన్నగా అనిపించింది. మేకర్స్ లైట్ హార్టెడ్గా చేద్దామని ఇది కావాలని చూస్ చేసుకున్నప్పటికీ ఎందుకో మూవీ చూస్తున్నంతసేపు మధ్య మధ్యలో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉండింది. మేబీ ఇంకొన్ని చిన్న కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ ఇంట్రడ్యూస్ చేసుంటే మరింత ఇంపాక్ట్ఫుల్ అండ్ ఎంగేజింగ్గా ఉండేదేమో. అది మీరే చూసి చెప్పాలి. మరి మూవీలో కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, అంత ఇంపాక్ట్ఫుల్ అనిపించలేదు. మేబీ వాటికున్న బిల్డప్, వాటిని రివీల్ చేసిన విధానమో తెలియదు కానీ ఇంపాక్ట్ అయితే తగ్గింది. ఇంకొక విషయం ఏంటంటే మూవీలో కామెడీ ప్లేస్మెంట్ బాగుంటుంది, చూస్ చేసుకున్న కాన్సెప్ట్ కూడా బాగుంటుంది. బట్ కొన్ని ప్లేసెస్లో అవి కావాల్సిన దానికంటే అది ఎక్కువగా లాగారేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే షన్ను డిడ్ ఎ డీసెంట్ జాబ్. మూవీలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్ బాగా ప్లే చేశారు. బట్ ఆర్జే సరణ్ అనే యాక్టర్ మాత్రం చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ ఫీమేల్ లీడ్గా చేసిన అనగా వాస్ క్యూట్ టు వాచ్ ఆన్ స్క్రీన్. ఓవరాల్గా చెప్పాలంటే ఇట్స్ ఎ డీసెంట్ ఫిలిం అండ్ ఈజీగా ఒకసారి చూసేచ్చండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.